అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. టీ20 ప్రపంచ కప్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ పాకిస్తాన్ సమరం ఖరారు కావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం తన పంతాన్ని వీడి మ్యాచ్ ఆడేందుకు పచ్చజెండా ఊపడంతో కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రయాణ ఖర్చులు మరియు వసతి ధరలు మునుపెన్నడూ లేని రీతిలో పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడలోనైనా సరే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుకుండే క్రేజ్ మాత్రం ప్రత్యేకం. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, కోట్ల మంది అభిమానుల భావోద్వేగాల ప్రవాహం. మైదానంలో ఆటగాళ్లు ఎంత తీవ్రంగా తలపడతారో వెలుపల అభిమానుల మధ్య సోషల్ మీడియాలోనూ స్టేడియం గ్యాలరీలోనూ అదే స్థాయి హోరాహోరీ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఈ నెల 15న కొలంబోలో ఈ హై వోల్టేజ్ పోర్కు రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు వరకు భారత్తో ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐసీసీతో పాటు శ్రీలంక మరియు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డులు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ నుంచి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళనతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం అధికారికంగా మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందని కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మ్యాచ్ కు అంగీకరించిందనే వార్త వెలువడగానే విమానయాన సంస్థలు తమ ధరల అమాంతం పెంచేశాయి. ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ముంబై నుంచి కొలంబోకు వెళ్లే విమాన టికెట్లపై 10,000 రూపాయల వరకు అదనంగా పెరిగాయి. సాధారణంగా అందుబాటులో ఉండే ముంబై రౌండ్ ట్రిప్ ధర ఇప్పుడు ఏకంగా 60,000కు చేరుకుంది. కేవలం ముంబై మాత్రమే కాదు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి కూడా కొలంబోకు వెళ్లే విమానాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. టికెట్లు దొరకడమే కష్టంగా మారడంతో అభిమానులు ఒకంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. మ్యాచ్ ఖరారు అవ్వడంతో శ్రీలంక పర్యాటక శాఖకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే కొలంబోలోని ప్రధాన హోటళ్లన్నీ దాదాపు నిండిపోయాయని చెప్పుకోవచ్చు. 3 నక్షత్రాల హోటళ్లలో గదుల ధరలు కూడా సాధారణం కంటే 2-3 రెట్లు పెరిగాయి. భారత్ పాకిస్తాన్ల నుంచే కాకుండా సింగపూర్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా భారీగా కొలంబోకు తరలిస్తారని అంచనా అయితే వేస్తూ ఉన్నారు. సరిహద్దుల మధ్య ఎన్ని ఉద్రిక్తతలున్నా క్రికెట్ మైదానంలో ఈ 2 జట్లు తలపడుతుంటే ప్రపంచం మొత్తం ఆగిపోయి చూస్తుంది. టికెట్ ధరలు ఎంత పెరిగినా, ప్రయాణం ఎంత భారమైనా తమ దేశం గెలవాలని కోరుకుంటూ స్టేడియంలో కేకలు వేయడానికి అభిమానులు సిద్ధమవుతూ ఉన్నారు. 15వ తేదీన కొలంబో గడ్డపై జరగబోయే ఈ అద్భుత సమరం కోసం క్రికెట్ లోకం 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంది.